వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వంశీ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. నిన్న సీసీ కెమెరాస్ ను మరో పోలీసుల బృందం పరిశీలించింది. వంశీ మొబైల్ కోసం ఇంటిని జల్లెడ పడుతున్నారు పోలీసులు. నిన్నటి సోదాల్లో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ తో పాటు కీలక ఎవిడెన్స్లను స్వాధీనం చేసుకున్నారు పటమట పోలీసులు. వంశీ ఇంట్లో గత వారం రోజుల సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించారు. మై హోమ్ భూజాలో వంశీ ఫోన్ చివరిగా సెల్ టవర్ లొకేషన్ చూపించింది. నిన్నటి నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఉదయం మొబైల్ కోసం సుమారు 45 నిమిషాల పాటు సోదాలు చేశారు. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు వంశీ ఇంటికి వచ్చారు. వంశీ సెల్ ఫోన్లో కిడ్నాప్ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఉండి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. వంశీ ఫోన్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇప్పటి వరకు ఫోన్ అసలు పోలీసులకి దొరికిందా? ఫోన్ లాస్ట్ ట్రేసెస్ ఎక్కడ దొరికాయి? అప్డేట్స్ ఏంటి? వల్లభనేని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లిన పోలీసులు అతని సెల్ ఫోన్ ఇంట్లోనే ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం మై హోమ్ భుజాకి ఏపీ పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 8 మంది, ఒక ఎస్ఐ, సిఐతో పాటు మరికొంతమంది కానిస్టేబుల్ వచ్చి ఆయన ఇంట్లో సెల్ ఫోన్ కోసం గాలించారు. కానీ ఆ సెల్ ఫోన్ దొరకలేదు. వాళ్ళు కావాలనే ఫోన్ ని దాచిపెట్టించుంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే లాస్ట్ చివరి లొకేషన్ కూడా వల్లభనేని వంశీ ఇంట్లోనే ఫోన్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ సెల్ ఫోన్ లో చాలా కీలకమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే కిడ్నాప్ చేసిన తర్వాత, సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన తర్వాత సెల్ ఫోన్ లోనే వారితో మాట్లాడినట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఆ సెల్ ఫోన్ కి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కానీ, అసలు సెల్ ఫోన్ లో కొన్ని వీడియోస్ కానీ ఎలాంటి ఎవిడెన్స్ ఉందనే దానిపై ఆయన సెల్ ఫోన్ సీజ్ చేస్తేనే అందులో ఉన్న విషయాన్ని అంతా కూడా రీట్రీవ్ చేస్తే బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం దాదాపు 2 గంటల పాటు వంశీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కానీ అక్కడ సెల్ ఫోన్ దొరకకపోవడంతో కొద్దిసేపు మళ్ళీ బయటికి వెళ్లిన పోలీసులు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి మళ్ళీ ఆయన నివాసానికి చేరుకొని ఇంట్లోనే సెల్ ఫోన్ కి సంబంధించిన లొకేషన్ చివరిదిగా అక్కడ చూపిస్తుంది కాబట్టి ఇంట్లోనే సెల్ ఫోన్ దాచిపెట్టుంటారని చెప్పేసి కూడా భావించి ఆయన సెల్ ఫోన్ కోసం ఇల్లంతా కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆయన ఇంట్లో ప్రతి ఇంచుని కూడా గాలిస్తున్నారు. అదే విధంగా వల్లభనేని వంశీకి సంబంధించిన ఫ్లాట్ కి వచ్చే సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా దాదాపు 10 రోజుల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. అసలు ఎవరెవరు వంశీ ఇంటికి వచ్చారు, ఎక్కడికి వెళ్లారు, వాటికి సంబంధించిన పూర్తి సీసీ కెమెరా ఎవిడెన్స్ ని కూడా మై హోమ్ భుజాకి సంబంధించిన అపార్ట్మెంట్ నిర్వాహకులను అడిగి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆయన కెమెరాలో కూడా పూర్తిగా ఆధారాలన్నీ సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ కేసులో ఆ కెమెరా విజువల్స్ తో పాటు ఆయన సెల్ ఫోన్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. అందుకోసమే స్పెషల్ టీం ఇక్కడికి వచ్చి ఆయన సెల్ ఫోన్ కోసం ప్రస్తుతం ఇంకా గాలిస్తున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ ఇంట్లోనే పటమట పోలీసులు ఉన్నారు. ఎస్ఐతో పాటు సిఐ, మరికొంతమంది కానిస్టేబుల్ కూడా రావడం జరిగింది. ఇటు రాయదుర్గం పోలీసుల సపోర్ట్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఎవరైనా అడ్డుకుంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి వారి ప్రొటెక్షన్ కోసం కొంతమంది రాయదుర్గం పోలీసులు కూడా వంశీ ఇంటి వద్దే ఉన్నారు. ప్రస్తుతం ఇంకా ఇంట్లో సోదాలు చేస్తున్నారు. సోదాల్లో ఇంకా ఫోన్ లభించిందా లేదా అనేది స్పష్టత రాలేదు. కానీ ఫోన్ ఇక్కడే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు కాబట్టి సోదాలు చేస్తున్నారు. ప్రతి ఇంచుని కూడా గాలించి వల్లభనేని వంశీ ఫోన్ ని ఇక్కడ నుంచి తీసుకెళ్లడానికి పోలీసులు రావడం జరిగిందని చెప్పేసి ఏపీ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.